హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేనే మీ అబ్దుల్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ రహీం అండి. ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో వచ్చాను, మరొక కొత్త రెస్టారెంట్ అయితే వచ్చాను. అదే మన ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్ అండి. మన కాజా టోల్ గేట్ దాటగానే మన లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ వెరీ స్పెషల్ అంట. అసలు ఎలాంటి వెజ్ మీల్ ఉంది ఏంటనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. బైక్ పార్కింగ్ అయితే సపరేట్గా ఇచ్చారు, మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇక ఇటువైపు కూడా మనకి ఇలా చక్కగా హ్యూజ్ బైక్ పార్కింగ్ ఇచ్చారు. మనకేంటంటే కొన్ని రెస్టారెంట్లకు వెళ్తే మెయిన్ మనకు వచ్చేటప్పటికి పార్కింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ మనకి ఈ ఖలీల్ భాయ్ కేబీ డీలక్స్ మెస్ కి అయితే అసలు పార్కింగ్ ప్రాబ్లం లేదండి. అట్ ఏ టైమ్ మనకి 100 కార్స్ టు 50 కార్స్ వచ్చినా కానీ మనకు పార్క్ చేసుకునే ప్లేస్ ఉంది. మనకి వెహికల్స్ కూడా ఒక 100 to 50 బైక్స్ కూడా ఒకేసారి వచ్చినా కానీ మనకి ఎంట్రన్స్ వచ్చేప్పటికి మనకి చక్కగా జ్యోతి వెలిగించారు. మనకేంటంటే లోపలికి రాగానే మనసుకి ప్రశాంతత కలిగించేలాగా జ్యోతిని వెలిగించారు. లోపలికి వెళ్దాం అండి. లోపల మనకి అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్దాం. కేపీ డీలక్స్ వచ్చేటప్పటికి మనకి ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్ లో వచ్చేప్పటికి టోటల్ గా 80+ మెంబర్స్ వచ్చి కూర్చుని తినే హ్యూజ్ డైనింగ్ ఉందండి. వీళ్ళ అంబియన్స్ అయితే టోటల్ గా ప్రీమియం అంబియన్స్, టోటల్ క్లాస్ అండి. ఓకే, ఇక్కడ మనం కొంతమంది ఉన్నారండి, ఫ్యామిలీతో వచ్చారు, అడుగుదాం. నమస్తే మేడం. హాయ్ అండి. పేరు మేడం? నా పేరు రకీబా. రకీబా. ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? అంటే మేము ఇక్కడ ఏం డైలీ కస్టమర్స్ ఏం కాదు, ఫస్ట్ టైమే వచ్చాము. ప్రస్తుతానికి మేము వెజ్ తింటున్నాం కాబట్టి వెజ్ పరంగా అయితే బాగుంది. సర్వీస్ ఎలా ఉంది? బాగానే రిసీవ్ చేసుకున్నారు, వెంటనే ఆర్డర్ కూడా తీసుకున్నారు, తెచ్చిచ్చారు. సర్వీస్ కి అంబియన్స్ కి ఫుడ్ కి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలంటే సార్? అవుట్ ఆఫ్ దేంట్లో 10 లోనా 5 లోనా 4 ఇస్తాను. ఓకే, థాంక్యూ. యా, థాంక్యూ. సార్ ఏంటి సార్ మనకి వాటర్ జగ్ లో డిఫరెంట్ గా ఉంది, ఏంటండి ఇవంతా మనకి ఏంటి సార్? దీన్ని ఇన్ఫ్యూజన్ వాటర్ అంటారండి. ఇన్ఫ్యూజన్ వాటర్ అంటే పుదీనా, తులసి, ఆరెంజ్, సిట్రిక్ యాసిడ్ ఉంటదండి అందులో. జనరల్ గా అయితే నిమ్మకాయ వేసుకోవచ్చు ఇళ్లలో. మనము కమర్షియల్ కాబట్టి మేము ఆరెంజ్ వేస్తాము. ఇందులో ఒక సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ని ఇన్ఫ్యూజన్ వాటర్ అంటారు. మన డైలీ లైఫ్ లో మనం తీసుకునే ప్లాస్టిక్ లో టీలు తాగుతా, కూల్ డ్రింక్స్ తాగుతా, ప్లాస్టిక్ పేపర్ మీద రోడ్ సైడ్ ఇడ్లీలు తింటా, దాంతో పోయే మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు మనిషికి చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని ఇది ఒక్కటే మన బాడీలో క్లియర్ చేస్తా ఉంటదండి. మేము హోటల్లో ఇంట్రడ్యూస్ చేసాము. మీరు ఏదో ఒక రోజు తాగడం వల్ల మీకు ఏదో లోపల బాడీలో క్లియర్ అవ్వదండి. ఇది మీరు ఇళ్లలో కూడా దీన్ని దినచర్యగా తీసుకుంటే మీ పిల్లలకి మీకు ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఫుడ్ వల్లనే మీకు క్యాన్సర్స్ ఎస్పెషల్లీ లేడీస్ ని ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది. జెంట్స్ తక్కువ, 85% లేడీస్ ని, జెంట్స్ 50% అటాక్ చేస్తారు. సో ఈ ఇన్ఫ్యూజన్ వాటర్ వల్ల మీ బాడీలో డీటాక్స్ క్లియర్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ మైక్రో ప్లాస్టిక్స్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. ఇది మేము ప్లాస్టిక్ ఫ్రీ హోటల్ చేయడానికి చిరు ప్రయత్నంగా ఇది చేశాము. సంతోషమైన విషయం ఏంటంటే మా పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, దీన్ని అర్థం చేసుకున్నారు, తాగుతున్నారు. చాలా మంది బాటిల్స్ అడగట్లేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాస్టిక్ ఫ్రీ హోటల్. త్వరలో మేము అది ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తామండి. ఈ ఖలీల్ భాయ్ హోటల్ వచ్చేప్పుడు మేమైతే వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే ట్రై చేసామండి. స్పెషల్ గా అయితే వీళ్ళ వెజ్ మీల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ 249 రూపీస్ అనేది మనకి చార్జ్ చేస్తున్నారు. వీళ్ళు దీంట్లో వాడే బెల్లం దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా మనకి వేరే ప్లేసెస్ నుంచి అయితే వీళ్ళకి తీసుకొచ్చి మనకి చక్కగా సాంప్రదాయ పద్ధతుల్లో వండి మనకైతే వడ్డిస్తున్నారండి. వీళ్ళ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ దగ్గర నుంచి తీసుకొని వెజ్లో మీల్స్లో పిలిచే ప్రతి ఐటమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. స్పెషల్గా అయితే నాకు ఆ పూర్ణం, ఆ ఘీతో అయితే చాలా బాగుంది. దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఆ పౌడర్లు అంటే మనకి ఆ కార పౌడర్లు కానీ అవి చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. వీళ్ళు తెచ్చి చికెన్, మటన్, ఫ్రాన్స్ ఆ నాన్ వెజ్లో ట్రై చేశాను విత్ బగారా రైస్. అసలు సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ దగ్గర మస్ట్ అయితే మీరు వెజ్ ట్రై చేయండి. నాన్ వెజ్లో అయితే ఆ బగారా విత్ మటన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ యాంబియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలా. టోటల్గా ఆర్గానిక్గా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో మనకు వడ్డన చేస్తున్నారండి, చాలా బాగుంది. వీళ్ళ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ సర్వీస్ అండి. వీళ్ళ యాంబియన్స్ అయితే
టోటల్ ప్రీమియం అంబియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వెజ్ కానీ నాన్ వెజ్ అయితే మనకి టోటల్గా సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులు అయితే మనకి ఇళ్ళు వడ్డిస్తున్నారండి. అరిటాకులు తింటాం ఎంతో ఆరోగ్యదాయకం, మనకి ఎంతో మంచి చేకూరుతుంది. వీళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పద్ధతిని వదలకుండా ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి హెల్త్ కాన్షియస్ తీసుకొని ప్రతిదీ కూడా వీళ్ళు సాంప్రదాయ పద్ధతుల్లో అయితే మనకి ఇక్కడ వడ్డిస్తున్నారు. వీళ్ళ ఫుడ్ చాలా బాగుందని నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదండి ప్రస్తుతంగా నా వీడియోస్ ఎప్పటికీ మనకి కేపీ డీలక్స్ ఖలీల్ భాయ్ డీలక్స్ మెస్లో అయితే ఇక్కడ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ యాంబియన్స్ కానీ చాలా కూల్ కామ్ ఉందండి. స్పెషల్గా వీళ్ళ డీలక్స్లో మనం తిన్న ఏదైతే ఆ వెజ్ మీల్స్ కానీ ఆ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ ట్రై చేసి ఉంటే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే మస్ట్ ఇక్కడ ట్రై చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని డిష్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.